ఈసారి యలమంచిలి నియోజకవర్గంలో ఎవరికి అవకాశం ఉంది అనుకుంటున్నారు? కన్నబాబు గారికా లేదంటే విజయ్ కుమార్ గారికా? కన్నబాబు రాజు గారు టైం అయిపోయిందండి. ఆయన 3 సార్లు గెలిచాడు, ఏం ఉద్ధరించలేదండి యలమంచిలి నియోజకవర్గానికి. ఎలక్షన్ లోనే వస్తాడు, డబ్బులు పెట్టుకుని వస్తాడు, డబ్బు రాజకీయం చేస్తాడు, ప్రజలందరికీ డబ్బుతో గెలుస్తాడండి. మళ్ళీ 5 సంవత్సరాలు కనిపించండి బాబు. ఖచ్చితంగా విజయ్ కుమార్ విజయ్ పతాకం ఎగరేస్తాడండి ఈసారి. ఈసారి వైసీపీ మరి కన్నబాబు వర్గీయులు అందరూ కన్నబాబు గెలుస్తారని చెప్పేసి అంటున్నారు. ఆయన గెలవడండి. 10,000 ఓట్లు తేడాతో ఓడిపోకుండా ఉంటే ఆయన గొప్పోడండి. విజయ్ కుమార్ 30,000 ఓట్లతో గెలుస్తాడండి ఈసారి. అంత మెజారిటీ వస్తుందంటవా? ఖచ్చితంగా వస్తుందండి. ఎలా చెప్పగలరు మీరు? నియోజకవర్గం మొత్తం 1 సైడ్ అయిపోయిందండి. ఆయన 3 సార్లు చూసారండి, 1 సారి 2 సార్లు కాదు, 3 సార్లు చూసారు. నియోజకవర్గాన్ని ఏ అభివృద్ధి చేయలేదండి. మా పూడిమడకి అదే బొమ్మ చూపిస్తా అన్నాడు, బొమ్మే చూపిస్తున్నాడండి. మా పూడిమడకి అయితే అసలు అభివృద్ధే లేదు. పూడిమడకి అయితే 1 సైడ్ ఎలక్షన్ అండి. 10,000 ఓట్లు, ఆయనకి అయితే 1,500 ఓట్ల కంటే ఎక్కువ రావండి. సరే, కన్నబాబు పక్కన పెట్టు. మీరు వచ్చాక విజయ్ కుమార్ వచ్చాక మీరు ఏం చేయగలరు? విజయ్ కుమార్ వస్తే మాకు మంచి పని చేస్తాడని నమ్మకం ఉందండి. ఆయన ఏ రాజకీయం లేనప్పుడు కూడా చాలా మందికి మంచి పనులు చేశాడండి. ఎన్నో మంచి పనులు చేశాడు. ఇప్పుడైతే విజయ్ కుమార్ మీద అందరికీ నమ్మకం ఉందండి. ఖచ్చితంగా గెలుస్తాడండి.